గ్రామాల్లో రోడ్లు పాడైపోయినా, వీధి లైట్లు వెలగకపోయినా, చెరువులు ఎండిపోతున్నా పంచాయతీల దగ్గర ఒక్క పైసా లేకపోతే ఎలా? పల్లె ప్రజల కష్టాలు అగాధంలా పెరుగుతున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నిధులు రాక గ్రామాలు సర్వనాశన స్థితికి చేరుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్తులకు 15వ ఆర్థిక సంఘం నిధులుగా 1000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో మాట్లాడుతూ ఆయన చెప్పారు, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన రాష్ట్ర వ్యాప్తంగా 13,340 పంచాయతీలకు ఒక్క పైసా కూడా రాలేదు. దీంతో గ్రామాల్లో రోడ్ల పనులు ఆగిపోవడం, వీధి లైట్లు వెలగకపోవడం, చెరువులు శుభ్రం చేయలేకపోవడం, శానిటేషన్ పూర్తిగా స్తంభించడం, ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి రావడం, ఇలా పల్లెల్లో ప్రజలు తట్టుకోలేని కష్టాలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు లేకపోతే పల్లె జీవితం చీకటిలో మునిగిపోతుంది. వెంటనే నిధులు విడుదల చేయాలి, లేని పక్షంలో పల్లెలు సర్వనాశనం అవుతాయి అని జాస్తి వీరాంజనేయులు గట్టిగా హెచ్చరించారు. ఇదే విషయాన్ని ఢిల్లీలోని కేజీ మార్గ్లో ఉన్న కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ రామ్ ప్రతాప్కు వివరించి వినతి పత్రం అందజేసినట్టు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని పంచాయతీల సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. డైరెక్టర్ రామ్ ప్రతాప్ సానుకూలంగా స్పందించారని, ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని, పంచాయతీలకు నిధులు విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు జాస్తి వీరాంజనేయులు టీవీ3కి తెలిపారు.